ఎవరైతే అనాథరైజ్డ్ వెహికల్స్ నడుపుతారో వాటిని అరికట్టడం కోసము, అదేవిధంగా అక్రమ మద్యం లాంటిది కావచ్చు, లేదనుకుంటే అక్రమ నగదు, పరిమితికి మించిన నగదు అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని నిర్మూలించడానికి చెకింగ్ అనేది ఉంది. అదేవిధంగా నిన్నను మనకి నర్సరావుపేట రూరల్ పరిధిలో చాలా వరకు 30 పైబడి వెహికల్స్ని దొంగతనం కేసుల్లో ముద్దాయిలను పట్టుకొని అవి సీజ్ చేయడం కూడా జరిగింది. నంబర్ ప్లేట్ లేని బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపెట్టడం కోసం సడన్గా సర్ప్రైజ్గా దాదాపుగా ఒక 30 మందితో ఈరోజు సర్ప్రైజ్ చెక్ అనేది చేయడం జరిగింది. ఈ పల్నాడు బస్టాండ్ ఏరియాలో బారిగేట్లు పెట్టుకొని ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ వెహికల్స్లో ఏమన్నా తరలిస్తున్నారా అక్రమంగా అనే వాటి మీద, అదేవిధంగా ఈ మధ్య రూరల్లో దాదాపుగా మనం 36 వెహికల్స్ దొంగ వెహికల్స్ మనం సీజ్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముద్దాయిల్ని. ఆ విధంగా ఎక్కువగా ఈ 2 వీలర్స్ అఫెన్సులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి వాటిని సర్ప్రైజ్గా చెక్ చేసి